నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైసలు రిలీజ్ చేసిండు రైతులకి. అయితే ఆ సభ ఉంది కదా, సభలో కొన్ని మాటలు మాట్లాడిండు. ఆయన చాలా ఇష్యూస్ గురించి మాట్లాడిండు. నేను చూపిస్తా వీడియోలేసి, ఆల్రెడీ చాలామంది చూసి కూడా ఉంటారు. అయితే దాంట్లో ఆయన మాట్లాడిన మాటలలో కొన్ని ఏంది అంటే, అసలు తెలంగాణ వాళ్ళంటే ఇజ్జత్ లేకుండా పోయిందట. అది తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన గురించి ఎవరన్నా పక్కనోళ్ళు ఏమన్నా మాట్లాడితే మనం ఖండించుకుంటాం. అరే మా తెలంగాణలో గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మమ్మల్ని మా ప్రాంతాన్ని మమ్మల్ని ఎట్లా మాట్లాడతారు అని మనం అంటాం. కానీ ఈడ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, తెలంగాణ నుంచి వచ్చినాము అంటే అసలు ఎవరు కనీసం దేకుతలేరు, పట్టించుకుంటలేరు అనేది. ఒకసారి నేను మీకు వీడియో కూడా చూపిస్తా. మన గురించి ఎవరైనా పక్కనోళ్ళు మాట్లాడితే మనం ఖండించాలి. మన ముఖ్యమంత్రి మా ప్రాంతం గురించి మా గురించి మీరు అట్లా మాట్లాడతారా అని మనం అనాలి. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి మనల్ని గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా మనం చాలా ఇష్యూస్ని, అస్తిత్వం మీద, భాష మీద, దీని మీద దాని మీద దాడి జరుగుతుంది అని. ఇప్పుడు మనమే మన గురించి మాట్లాడుకుంటే పక్కనోడు వచ్చి మన గురించి మాట్లాడడా? అందుకే మాట్లాడుతుండే. ఇప్పుడు చాలామంది మేధావులు చెప్తారు కదా, 10 ఏండ్లు సపరేక ఉన్నోళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇగో ఇట్లా మన ముఖ్యమంత్రి గారే మన ప్రాంతం గురించి మనమే ఇట్లా మాట్లాడుకుంటున్నాం కాబట్టే వాళ్ళకి అలసి అవుతుంది, అందుకోసం మాట్లాడుతున్నారు వాళ్ళు అట్లా. ఒకసారి ముఖ్యమంత్రి గారు చాలా వాటి మీద మాట్లాడిరు. అవి ఫస్ట్ విందాం, విన్న తర్వాత మాట్లాడదాం. పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏమడుగుతుండో అన్నట్టుగా తప్పించుకుంటే పరిస్థితి ఉండే. మనకి ఇజ్జత లేదు, ఏడికి పోయినా ఎవరు ఓయమ్మో తెలంగాణోడు వచ్చిండా ఈడ ఇప్పుడు ఏం అడుగుతాడో ఏందో అన్న లెక్క చూస్తున్నారట. అది అంటే మన ముఖ్యమంత్రి మనమే మన ప్రాంతం మీదనే మనం ఇట్లా అలుసుగా మాట్లాడుకుంటే వేరేటోళ్ళు ఏం మాట్లాడతారు, ఏం విలువిస్తారు మనకి? ఇప్పుడు దీంట్లోనే ఇంకొకటి కూడా చెప్పిండు ఆయన, అధికారులు వచ్చాట మీరు తెలంగాణలో ఏం లేదు ఏంటిది లేదు అని చెప్పకూరు, మీరు చెప్తే అప్పబుట్టది అని చెప్పారు. కానీ నేను మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా, అందుకోసమనే చెప్తానన్నాడు. ఇప్పుడు గతంలోనేమో అసలు అంతకుముందు కూడా ఇదే మాట కదా మాట్లాడింది, అసలు తెలంగాణ నుంచి వచ్చిర్రు, తెలంగాణలో వచ్చిర్రు అంటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తురు అన్నాడు గతంలో. ఇప్పుడు ఈ మాటలు, ఈ ఏదో లంక బిందెలు ఉన్నాయి అని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి అని రోజు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు తెలంగాణ వాళ్ళని అని మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మాట్లాడుతున్న మాటలు మాట్లాడింది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి అందరికీ. పదవి శాశ్వతం కాదు అట. నిన్న మొన్నరాకి ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, 10 ఏండ్లు నేనే సీఎం అని మాట్లాడిండు. ఇవాళనేమో పదవి శాశ్వతం కాదు అని మాట్లాడుతున్నారు. అంటే ఏమన్నా ఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయా మరి ముఖ్యమంత్రి గారికి? ఏమన్నా మార్పులు ఉంటాయానో లేకపోతే ఇంకొకటో? ఎందుకంటే అంత ఆషామాషిగా తీసుకోవద్దు. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట వెనకాల ఏదో ఒకటి ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఏం మాట్లాడుతుండే, 10 ఏండ్లు నేనే ముఖ్యమంత్రిని అని మాట్లాడారు. ఇప్పుడు పదవి శాశ్వతం కాదు అంటున్నాడు. అంటే ఆ పదవిలో నుంచి దించుతారా మరి వాళ్ళ అధిష్టానం? ఏం జరుగుతుంది దానికి? ఆ ఇండికేషన్ ఏమన్నా ఇయ్యదలుచుకున్నారా ముఖ్యమంత్రి గారు? ఇంకొకటి, పదవి శాశ్వతం కాదు, నేను చెప్పినే చేస్తా, చేసిందే చెప్తాట. మాట్లాడుతుంది ఎక్కడో తెలుసా? రైతు భరోసా సభలో. మనం మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఇవి మొత్తం పక్కకు పెడదాం. ఆయన మాట్లాడిన సభనే తీసుకుందాం. ఇదే సభ రైతు భరోసా సభ కదా. ఆయన చెప్తుంది ఏంది, నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అంటుండు కదా. రైతు భరోసా సభలోనే రైతు భరోసా ఇస్తామన్న పైసలు ఎంత? ఇంకా మనం మొత్తం 420 హామీలు 6 గ్యారంటీల దగ్గరికి పోవద్దు. ఇదే సభ మీద మాట్లాడదాం. ఏ వేదిక మీదనైతే నిల్చొని ఉన్నాడో ఆ వేదిక దేనికోసం పెట్టింది? రైతు భరోసా కోసం కదా. రైతు భరోసా ఇస్తామని చెప్పింది ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పారు కదా. 7,500 చొప్పున 15,000 కదా ఇస్తామని చెప్పింది. 15,000 ఇస్తామని చెప్పి నిన్న రిలీజ్ చేసింది ఎంత? ఎకరానికి 6,000, 2 పంటలకు కలిపి 12,000 ఇస్తురు. 15,000 ఇచ్చే దగ్గర 12,000 ఇస్తురు. మరి ఇక ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నేను చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా అంటున్నారు కదా. మీరు ఏ సభ వేదిక మీద ఉన్నారో ఆ వేదిక దేనికోసం అయితే ఉందో ఆ మాటనే నిలబెట్టుకోలే కదా. మీరు ఇక మొత్తం 10 గురించి నేను బోదలుచుకోలే. అది రైతు భరోసాకి ఇస్తాము అని చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత? ఇంకా ఏం మాట మీద నిలబడ్డట్టు? మీరు ఏం మాట మీద నిలబడ్డట్టు?
ఇది ఇంకోటి. ఇక మా సర్పంచులు అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాని వస్తే సాయం వస్తాం, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడన్నా ఎవరన్నా రానియలేదా? ఇది ఇప్పుడు సర్పంచులు చెప్తున్నారు నా ఇల్లు ముట్టడిస్తాము అని. సంతోషం, వస్తే రారి, ఛాయలు ఇస్తాడట, టిఫిన్లు ఇస్తాడట, కానీ బకాయిలు మాత్రం ఇయ్యరు, బకాయిలు మాత్రం రిలీజ్ కావు అని చెప్పేసి ఒక మాటలో. ఇప్పుడు గతంలో ఉద్యోగులు అడిగిరు కదా, ఉద్యోగులు అడిగినప్పుడు ఏమన్నారు, మీరు నన్ను కోసి కూర వండుకొని తిన్నా నా దగ్గర లేవు, కోసినా పైసలు బుట్టాయి, నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పారు. ఇప్పుడు సర్పంచ్లకి చెప్పారు సేమ్, వస్తే షాయ్ తాగిస్తా, టిఫిన్లు పెడతా, అంతకంటే బకాయిలు అయితే రావు, ఆ పైసలు అయితే ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వము అనేది ఓపెన్గా చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే దాంట్లో ఏమంటారంటే, నేను ఎప్పుడన్నా ఎవరినన్నా రావద్దన్నా, ఎప్పుడన్నా ఎవరినన్నా నా ఇంటికి వస్తే కలవలేదా, అందరినీ కలిసిన కదా అని మాట్లాడతారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక 4-5 రోజులు, వారం రోజుల కిందటనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ఒక వారం రోజుల కిందట కిన్నెర మొగలయ్య మనందరికీ గుర్తున్నాడు కదా, అగో ఆయన జాగా వేరేటోళ్ళు కబ్జా చేసిర్రు, ఇబ్బంది అవుతుంది అని రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నా, నేను నాకు అపాయింట్మెంట్ దొరుకుతలేడు, కలుస్తలేడు, నా బాధ ఇంటలేడు అని గా కిన్నెర మొగలయ్య మొన్ననే చెప్పిండు. నేను ఎవరినన్నా కలవనా, నేను ఎవరినన్నా రావద్దన్నా, నేను ఎవరినన్నా రాణిస్తలేనా అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. కిన్నెర మొగలయ్య మొన్న చెప్పిండు, నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నా, కలుస్తలేడు అని. మరి ఎట్లా, మీరు చెప్పిన మాటలకి చేస్తున్న చేష్టలకి పొంతనేనన్నా కుదురుతుందా? ఇంకో వీడియో చూపిస్తా. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది చెప్పక సార్ నీకు దండం పెడతాను, ఎందుకన్నా అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటుంది అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిచయాన్ని వాళ్ళకైతే తెలుస్తుంది. లోపల ఇది మొత్తం అప్పు పుట్టది అని మా అధికారులు, ఇది చెప్పకు, లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి, లేకపోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తురు అని ఎవరినన్నా ఇట్లా చెప్పకుర్రి అని అధికారులు చెప్తున్నట. ఈడున్నాయి ఎట్లా తెలుస్తాయి, అందుకోసం చెప్తున్నా అని అంటున్నారు. ఇది దీని అర్థం ఏంది అంటే, ఇంకా మేము ఇయ్యదలుచుకోలేదు, మేము బికార్లమైనము, ఇయ్యము అనేదాన్ని జనాలని ప్రిపేర్ చేస్తున్నారు, మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా సందర్భాలలో చేయడానికి ట్రై చేసిర్రు, ఇది మళ్ళొక్కసారి చేస్తుంది ప్రభుత్వం. ఏంది అంటే, మేము ఎన్నికల ముందు మస్తు హామీలు ఇచ్చినాం, కానీ ఇక ఆ హామీలు నెరవేర్చాము అనేదాన్ని ఈ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. అదే మళ్ళొక్కసారి నిన్న ఆ వేదిక మీద నుంచి చెప్పే ప్రయత్నం చేసిర్రు, మేము బికార్లము అనేది. ఇప్పుడు ఎవరైనా సరే రాష్ట్రం గురించి, ఇప్పుడు మన ఇంటి గురించి మనమే బయట వేసుకుంటామా, మనమే బయట చెప్పుకుంటామా, మన ఇంట్లో ఉన్న పంచాయతీలు చెప్పరు కదా ఎవ్వరు. అట్లనే ఒక రాష్ట్రం గురించి ఆ రాష్ట్ర పెద్దనే తక్కువగా మాట్లాడతారా, మాట్లాడొద్దు కదా. కానీ దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని కూడా లాస్ట్కి అధికారులు చెప్తే, అధికారులు చెప్పిర్రు అది కూడా అట్లా చెప్పకుర్రి అని, కానీ ఆయన చెప్తున్న మాటలని దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం ఒకటి, ఇంకా జనాలకి విడమర్చి చెప్పే ప్రయత్నం ఇంకొకటి. ఇయ్యదలుచుకోలేదు మేము, పైసలు లేవు అని చెప్పే ప్రయత్నం. అయితే ఒక్కటేం తెలవాలి ఇందులో అంటే, మరి మీకు తెలియదా, అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడనే ఉన్నారు కదా, ఈయనే రాజకీయాలు చేసిరు కదా, ఇక్కడ తెలంగాణ ఖజానా పరిస్థితి ఏంది, తెలంగాణలో పరిస్థితులు ఏంది అనే దాని మీద అవగాహన లేదా మీకు? అవగాహన లేక చేసిరా, లేకపోతే అవగాహన ఉండి కూడా రేపు పొద్దున ఎత్తగొడదాము, జనాలకి ఏది పడితే అది చెప్దాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయకపోయినా నడుస్తుంది అనే దాంతో చేసిరా? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులకి, ఇక్కడనే రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి గతంలో ఉన్న పరిస్థితి ఏంది, మేము ఏం హామీలు ఇస్తున్నాము, ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అనేది తెలియదా? అంటే తెలిసి కూడా ఇచ్చిర్రా, లేకపోతే ఇవాళ మీరు చెయ్యని దాన్ని వేరే దాని మీదకి దొబ్బే ప్రయత్నం ఏమన్నా చేస్తుర్రా? తెలంగాణ ప్రజలు ఒక్కసారి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో చాలా ఇష్యూస్ గురించి మాట్లాడిర్రు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటను తెలంగాణ ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి దాన్ని, నేను చెప్పింది చెయ్యా అన్నారు కదా, అసలు చెప్పింది నేను చెప్పింది చేస్తా మొత్తము అని అంటున్నారు కదా, ఏం చేసిర్రు? మీరు ఇచ్చిన హామీలేంది, గ్యారంటీలేంది, అసలు ఏం చేసిర్రు? ఏమన్నా చేసిర్రా? దాంట్లో కనీసం సగం అన్నా చేసిరా? మీ సగం ప్రభుత్వం పీరియడ్ అయిపోయింది, కానీ మీరు ఇచ్చిన హామీలల్లో సగం కూడా చేయలే. సగం పీరియడ్ అయిపోయింది ప్రభుత్వానికి, కానీ సగం కూడా చేయలే. కానీ దాన్ని కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, పాలన ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, అంతా జరుగుతున్నటువంటి వాటన్నింటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే తెలంగాణ సమాజంకు ఉంది. అందరం కూడా అప్రమత్తంగా ఉందాం.
జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల, మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేయబోతోంది అనేటువంటి దాని పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.